హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? మరొకసారి ఈ రీతిగా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మన జీవితాలకు, కుటుంబాలకు అవసరమైన విషయాలను నేర్చుకోవడానికి ఇలా కూడి వచ్చి ఉన్నాం. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలము, ప్రభు జీవింతు నీ కోసము. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలము, ప్రభు జీవింతు నీ కోసము. నన్నింతగా నీవు ప్రేమించుటకు నాకే యోగ్యత లేదు ప్రభు. చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా అంత సులభంగా పరిష్కరించుకోలేని సమస్య ఏంటో తెలుసండి? వివాహ సమస్య. ఏ సమస్య అయినా పరిష్కరించుకోలేకపోతే తెగతెంపులు చేసుకోవచ్చేమో కానీ మనం ఎంత మాత్రము పరిష్కరించుకోలేని, తెగతెంపులు చేసుకుందామన్నా వీలు పడినటువంటి సమస్య ఏంటో తెలుసండి? అదే వివాహ సమస్య. ఒక ఇల్లు మనకు అచ్చిరాలేదనుకోండి, ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ భార్య లేక భర్తను అంత సులభంగా మార్చటం కుదరదు. ఒకవేళ ఈ దినాన అనేక మంది ఇంత సులభంగానే, అంటే ఒక ఇల్లు అమ్మినట్టు, ఒక వ్యాపారం మార్చినట్టు, ఒక డ్రెస్సు మార్చినట్లు భర్తను లేక భార్యను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎటువంటి సమాధానము, సంతోషము లేనివారిగా చిక్కుల నిలయముగా వారి జీవితాలు మారిపోతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళకు గనక బిడ్డలుంటే వాళ్ళ గతి ఏమైపోతుందో చూడండి. తల్లిదండ్రులు వేరువేరుగా జీవిస్తున్నప్పుడు, విరోధంగా ఉంటున్నప్పుడు ఆ పసిబిడ్డల హృదయాలు, అంటే తల్లి తండ్రి యొక్క రక్తం పంచుకొని పుట్టినోళ్ళు కదా, తల్లిని ద్వేషించలేరు, తండ్రిని ద్వేషించలేరు. ఎవరు చెడ్డైనా ఎవరు మంచి అయినా మధ్యలో నరకయాతన అనుభవిస్తారు పాపం ఆ బిడ్డలు. అలాంటి బిడ్డలకు విద్య అబ్బదు సరిగదా. మానసికంగా వారు ఎంతో కృంగిన స్థితిలో ఉంటారు. అనేక సార్లు వారు మొండివారిగా, తిరగబడేవారిగా తయారై నాస్తికులుగా, రౌడీలుగా మారిపోతూ ఉన్నారు. కాబట్టి వివాహ బంధం అనే బంధం ఎంతో విలువైనది. ఈ వివాహ విషయంలో చిక్కులు వస్తే ఆ చిక్కులు పరిష్కరించుకోవడానికి ఒకే మార్గం, యేసయ్య చెప్పిన మార్గం. మరి ఆ మార్గాన్ని గురించి ఇవాళ నేర్చుకుందామా? వివాహాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో నేర్చుకుందాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని బైబిల్ చెప్తుంది. కారణం, వివాహమును దేవుడే ఏర్పాటు చేశాడు. యుక్త వయస్సుకు రాగానే ఒక పురుషునికి ఒక స్త్రీ అవసరమైనది. తల్లి చాటున పెరిగిన బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత తల్లి వలె లాలించి, ఆదరించి, ప్రేమించి సహకరించేటువంటి సహకారి కోసం ఎదురు చూస్తాడు. వారు ఒక కుటుంబంగా జతపరచబడతారు. బైబిల్లో సంసోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. బలవంతుడు, దేవుని చేత దీవించబడినవాడు, మంచి యవన ప్రాయంలో ఉన్నాడు, యుద్ధం చేస్తున్నాడు, గొప్ప జయాన్ని చూస్తున్నాడు. ఒకసారి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధ భూమిలో శత్రువులైన వారిలో ఉన్న ఒక యువతిని చూచాడు. ఆమె కంటికి బాగా కనపడిందేమో. ఆమె నాకు ఇష్టమైంది, ఆమెనిచ్చి పెళ్లి చేయమని తల్లిదండ్రులను అడిగాడు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచి తిని, మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను,
ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ఇదేంటి నాయనా, శత్రు సమూహంలో నుండి వివాహం చేసుకునటం ఏంటి? భక్తిహీనుల్లో నుండి యువతిని కోరుకునటం ఏంటి? మన స్వజనులలో శ్రేష్టమైన వారు లేరా అని వారు చెప్పబోతుంటే అతను ఒక మాట అన్నాడు. ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నాకిచ్చి పెళ్లి చేయి అన్నాడు. ఇదే కదండి ఈరోజు సమస్య. ఎంతోమంది యవ్వన బిడ్డలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నాకు పలానా అబ్బాయి నచ్చాడు, పలానా అమ్మాయి నచ్చింది, నాకు వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే చెయ్యి, లేకపోతే నేను పెళ్ళే చేసుకోను, లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నారు కదండి. తప్పు. ఈ కార్యక్రమాన్ని వింటున్న యవనస్తులు ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే, నీ జీవితం పాడవక ముందే దేవుడు నిన్ను సరిచేయాలని ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ బిడ్డల విషయం మీరు గమనిస్తున్నారా? వారు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో గుర్తిస్తున్నారా? యవన ప్రాయంలో స్వతహాగా ఈ ఆపోజిట్ సెక్స్ మీద ఒక విధమైన ఆకర్షణ ఉంటుంది. అది స్వాభావికం. వాళ్ళు టీనేజ్ దాటి యవన ప్రాయంలో ప్రవేశించగానే వారిలోనికి ఒక విధమైన వాంఛ, ఒక విధమైన ఇష్టం, లైక్నెస్ వస్తుంది. అబ్బాయిలు అమ్మాయిల మీద, అమ్మాయిల అబ్బాయిల మీద ఇష్టపడటం అది సహజంగా కలుగుతుంది. అయితే ఇది నాన్న ఆ ఎమోషన్ను సరిగ్గా వారికి ఆ విషయాన్ని అవగాహన కాని మూలాన దానికి తగినట్టు ఈ రోజుల్లో ఉన్న ఈ మూవీస్, ఈ కల్చర్స్ వారి హృదయాలను పోడు చేసేస్తున్నాయి. ఏదో కథల్లో జరిగింది నిజ జీవితంలో జరుగుద్దని ఉబలాట పడిపోతున్నారు. చాలా తప్పటడుగులు వేస్తున్నారు. ఎంతోమంది యవనస్తులు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, నాకు ఆ అమ్మాయి నచ్చింది లేక ఆ అబ్బాయి నచ్చాడు, నేను పెళ్ళంటూ చేసుకుంటేనే ఆ ఫలానా వ్యక్తితోనే చేసుకుంటాను అని ఒక తీర్మానం చేసి కన్న తల్లిదండ్రుల మీద తిరగబడటం, ఎన్నో రీతిలుగా తాము నష్టపరుచుకోవటం చూస్తూ ఉన్నాం. ఈ సంసోను ఒకతను చూచాడు, ఆమె నాకు నచ్చిందన్నాడు, ఆమెనిచ్చి పెళ్లి చేయమన్నాడు. తల్లిదండ్రులు వద్దు బాబు అని చెప్పారు. ఈలోగానే అతడు కంగారు పడి వెళ్ళి తన ఇష్టానుసారంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. ఎంత విచారం! కన్న తల్లిదండ్రులు లేకుండానే నీ పెళ్లి ముగించేస్తావా? నిన్ను పెంచి పెద్ద చేసి ఇంతటి వారిని చేసిన తల్లిదండ్రులు ఆశీర్వాదం లేకుండానే నీ వివాహ జీవితం దీవించబడుతుంది అనుకుంటున్నావా? వివాహ విషయం వచ్చేటప్పటికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు కంటికే కనపడటం లేదేంటి? తాత్కాలిక ఉద్రేకానికి చోటిచ్చి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారేంటి? ఒక్కసారి ఆలోచించేయండి. ఇది సరైన వివాహ పద్ధతి కాదు. వివాహం అనేది ఎవరిష్టానుసారంగా వారు చేసుకునేది కాదు. వివాహము ఒక పర్సనల్ మ్యాటర్ కాదండోయ్. ఇది సముదాయానికి, సాంఘికానికి చెందింది. వివాహముతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి. గర్భఫలం కలిగినప్పుడు అది సముదాయానికి చెందిన విషయంగా మారిపోతుంది. కాబట్టి వివాహం విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. భక్తి అంటూనే ఉంటారు, ఇలాంటి భక్తిహీన పనులు చేస్తుంటారు. ఎంతమంది దినాన వివాహం విషయంలో దేవుని సహాయం అనుకుంటూ వారికి ఇష్టం వచ్చిన దాన్ని దేవుడు దీవించాలన్నట్టుగా దేవునికి మొక్కుతుంటారు. ఈ సంసోను తన ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుంది. పెళ్ళైన వెంటనే గొడవ వచ్చేసింది. ఆ అమ్మాయి ఇంటి వారు ఎగతాళి చేశారు. అలిగాడు, అమ్మగారింటికి వచ్చేశాడు. ఇదేంటండి? వివాహమైన తర్వాత భర్త అలగటం, భార్య అలగటం. సరే, మన దేశంలో భార్య అలిగే అమ్మగారింటికి వెళ్ళిపోవటం జరిగేది. కానీ ఈ రోజుల్లో చాలా మంది భర్తలు అలిగి భార్య బిడ్డలను వదిలి వెళ్ళిపోతున్నారట. చూడండి, వివాహంలో అలకలుంటే ఉండొచ్చు, జగడాలుంటే ఉండొచ్చు, తర్జన భర్జన చేసుకోవచ్చు, కష్ట సుఖాలు ఉండొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు నీ భార్యను విడిచి వెళ్ళడానికి, భర్తను విడిచి వెళ్ళడానికి వీలు లేదు. కానీ ఈ రోజున ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. యవ్వన కాలంలో వివాహము చేసుకున్న భార్యను నీవు పరిత్యజిస్తే దేవుడు ఆమె పక్షంలో ఉండి నీతో వాదిస్తాడట. ఎంతమంది దినాన వివాహమైన 3వ రోజున, 4వ రోజున, 3వ నెలలో, 4వ నెలలో
కొంతమంది వివాహమై 20 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భార్యను వదిలిపెట్టి మరొకతను వివాహం చేసుకుంటూ పరుగులెత్తటం, వయస్సు భేదం లేకుండా, వరసావాయాలు లేకుండా ఇష్టానుసారంగా లైంగిక పాపానికి చోటిచ్చి వ్యభిచారులుగా మారిపోవటం చూస్తున్నప్పుడు గుండె పగిలిపోతుందండి. మానవ జాతి దేవుని సృష్టి, దేవుని సారూప్యంలో చేయబడ్డ వారి మనం, జంతువులం కాదు. జంతువులకి నీతి న్యాయాలు పరిశుద్ధత లేదు. కానీ మనకు ఒక కుటుంబం ఇచ్చాడు దేవుడు. జారత్వము జరగకుండానట్లు ప్రతి వాడికి సొంత భార్య ఉండాలని, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని బైబిల్ చెప్తుంది. ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. నీవు నీ సొంత భర్తతో మాత్రమే ఆనందించాలి, నీ భార్యతో మాత్రమే సంతోషించాలి. లైంగిక సంబంధము పరపురుషుడితో పరస్త్రీలతో కలిగి ఉన్నప్పుడు నీవు జంతు స్థితికి దిగజారిపోతున్నావు. ఎందుకంటే ఈ రోజున ఎయిడ్స్ వ్యాధి ఆఫ్రికా అరణ్యాలలో ఆ అనాగరికులు జంతు సంపర్కం వల్ల తెచ్చుకున్న రోగం అది. ఈ దినాన వరుస వాయులు తప్పి ఈ రోగాన్ని ఊరూరా తీసుకొచ్చారు. ఒకప్పుడు బొంబాయి లాంటి లేక పాశ్చాత్య దేశములలో వ్యభిచార కేంద్రాలలో మాత్రమే అలాంటి వ్యాధులు ఉండేవి. అయితే ఈ రోజున పల్లెటూరుల్లో వెళ్తే, సామాన్యమైన జనుల మధ్య చూస్తే ఊరంతా రోగంతో ఉన్నారని చెప్పారు ఒక ఊరిలో. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఎంత హీన స్థితికి మానవుడు దిగజారిపోయాడో. భార్యతో భర్తతో కాక పరపురుషులతో పరస్త్రీలతో ఎటువంటి సంపర్కాలను కలిగి ఈ దినాన మానవుడు జీవిస్తున్నాడో తెలిసినప్పుడు దేవుని యొక్క చట్టాన్ని, దేవుని నీతిని, దేవుని మార్గాన్ని చెరిపివేశారు అన్న సంగతి తెలుసుకోగలుగుతున్నాం. వివాహమైందా? నీ భార్యను విడిచిపెట్టొద్దు, లేకపోతే వివాహం చేసుకోవద్దు అని బైబిల్ చెప్తుంది. భార్యకు బద్ధుడవై ఇంటివా, విడుదల కోరవద్దు. ఎందుకంటే వివాహమైన తరువాత నీ గురి నీ భార్యను ఎలా సంతోషపెట్టాలి, నీ భర్తను ఎలా సంతోషపెట్టాలి. దేవుని తరువాత నీ జీవితంలో నీ భర్త లేక భార్య అంతే. కానీ ఇది వివాహమైన తరువాత కూడా భార్యను పక్కన పెట్టి తల్లిదండ్రులు చెప్పిన మాటే వింటూ భార్యను బాధపరచటం, హింసించటం చూస్తూ ఉన్నాం. పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకొనును, వారిరువురు ఏక శరీరమై ఉందురు అని బైబిల్ చెప్తూ ఉంది. అది వివాహంలోని మర్మం. నీ వివాహమైన తర్వాత ఇంకా అమ్మా నాన్న అంటే ఎలా? నిన్ను పెంచి పెద్ద చేశారు, నిన్ను ఒక కుటుంబీకుడిగా చేశాడు. ఇప్పుడు నువ్వు నాన్నవవుతావు, నువ్వు అమ్మవవుతావు. నీకో కుటుంబం ఇవ్వబడింది, నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకోవాలి. ఈ రోజున ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎందుకు? తల్లిదండ్రులుగా వివాహమైన మీ బిడ్డలను మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? వివాహమైన తర్వాత తన భార్యను ప్రేమిస్తుంటే మీకు బాధగా ఉందా? వివాహమైన స్త్రీ తన భర్తకు లోబడుతుంటే మీకెందుకండి కష్టం? అదే కదా వివాహములోని మధురం. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. అదే దాంపత్య రహస్యం. అందులోనే ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది. దయచేసి వివాహమైన నీ కుమారుడి కుటుంబంలో మళ్ళీ మీరు తలపెట్టొద్దు, వారి మధ్య భేదాలు పుట్టించొద్దు. దీన్ని విడిచిపెట్టి మరొకతను చేసుకోరా అని సలహాలు ఇవ్వద్దండి. నువ్వు కాకపోతే మరొకడు దొరుకుతాడు నా కూతురికని సవాల్ చేయొద్దండి. ఇవన్నీ హీన దశకు నీచ దశకు దిగజారిపోయిన వారు మాట్లాడే మాటలు. వివాహమైన తర్వాత అమ్మా నీ భర్తకు నువ్వు పరిచర్య చేయి, నీ భార్యను నువ్వు ప్రేమించుకోరా అని చెప్పవలసింది తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఈ దినాన తల్లిదండ్రులు అలాగూ ఉండని మూలాన అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎన్ని వింతైన కథలు వింటున్నామండి. ఒక పురుషుడు ఇక్కడ అక్కడ ఒకరికి తెలియకుండా ఒకరిని ఎంతో మందిని వివాహాలు చేసుకుంటున్నాడని ఇది ఎంతమంది స్త్రీలు ఏడుస్తున్నారండి. నా భర్త నన్ను విడిచిపెట్టి మరొకతను తీసుకొచ్చుకున్నాడు, ఇంకొక ఆమెతో కాపురం చేస్తున్నాడు, ఇంకో చోటకు వెళ్ళిపోయాడు, నన్ను ప్రేమించడం లేదు, నాకు బిడ్డలున్నారు, నా బిడ్డలను ప్రేమించడం లేదు, మా ఇల్లు పట్టించుకోవటం లేదు, ఇప్పుడు మరొకతను తీసుకొచ్చి నన్ను పోషించమని అడుగుతున్నాడు అని కొందరు వారి బాధలు తెలియచేస్తున్నప్పుడు మనుషుడు ఎంత హీన స్థితికి దిగజారిపోయాడో తెలుస్తూ ఉంది. ఇలాగే వదిలేస్తే రేపు జంతువులకు మనకు వ్యత్యాసం ఉండదండి. అసలు వివాహం యొక్క విలువలు కానీ కుటుంబం యొక్క పద్ధతి కానీ ప్రపంచంలో కనబడదు. పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది, సృష్టికర్త అయిన దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వివాహము పవిత్రమైనది, కుటుంబము దేవుని చేత ఏర్పాటు చేయబడినది.
ఈ సంసోను దేవుని సేవకుడుగా ఉండవలసిన సంసోను, దేవుడు చెప్పిన మాటను చేయవలసిన సంసోను, బలాఢ్యుడిగా ఉన్నటువంటి సంసోను, శత్రు సమూహాన్ని నిర్మూలన చేయవలసినటువంటి సంసోను ఆ స్త్రీని మోహించి, ఆ స్త్రీని చూచి ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వెంటనే భేదం వచ్చింది, విడిచిపెట్టేశాడు, అలిగాడు, ఇంటికి వచ్చేశాడు. తిరిగి మళ్ళీ తన భార్య కావాలని వెళ్ళాడు. ఈలోగా ఆ కుమార్తె యొక్క తండ్రి చెప్పాడు, అయ్యయ్యో అల్లుడా, నీవు నిజంగానే అలిగి వెళ్ళిపోయావు అనుకున్నాను. నీ భార్యను నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేసేశాను. కావాలంటే నాకు ఇంకో కుమార్తె ఉంది, పెళ్లి చేసుకో అంటున్నాడట. అసలు అతను తండ్రినా? అసలు అది కుటుంబమేనా? ఎంత విపరీతమైన పరిస్థితి ఆనాడు, ఈనాడు, ఏనాడు ఉండటం చూస్తున్నాం. ఎందుకంటే మనుషుడు ఈనాడు కాదు, ఏనాడో పాడైపోయాడు. పాడైపోయిన మనుషుని హృదయంలో నుండి పాడు కార్యాలు కాకపోతే మంచి కార్యాలు అట్టొస్తాయండి. చాక్లెట్ కంపెనీలో నుంచి చాక్లెట్లు వస్తాయి కానీ సారాయి కంపెనీలో నుంచి చాక్లెట్లు వస్తాయా? ఆ కుళ్ళుగబ్బు సారాయే బయటకు వస్తుంది కదా. అలాగే చెడిపోయిన మానవుని హృదయంలో నుంచి మంచి ఏమీ లేవట. బైబిల్లో మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో లోపల నుండి అనగా మానవుని హృదయంలో నుండి ఎన్ని విపరీతమైన కార్యాలు వస్తున్నాయో చూస్తున్నాం. ఈ చెడ్డవన్నీ మనుషుని హృదయంలో నుండి వచ్చి అతన్ని అపవిత్రపరుస్తున్నాయి అని బైబిల్లో చెప్పబడింది. పాపం సంసోను, తాను ఇష్టపడ్డ యువతి తనకు దక్కనూ లేదు, తన వివాహ జీవితము విఫలమైపోయింది. మానసికంగా కృంగిపోయాడు, ఒక విధమైన దిగులుతో చింతతో నిండిపోయాడు. అంతే, ఆ స్త్రీ వ్యామోహానికి చోటిచ్చాడు. ఎక్కడికెళ్తే అక్కడ ఎవతనో ఒకతను చూచి దానిని మోహించటం ప్రారంభించాడు. మోహం వేరు, ప్రేమ వేరు. చాలామంది కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. మోహం ఒక విధమైన ఇచ్ఛ, ఆశ. ఆ ఆశ తీరే వరకే ఆ ఇష్టం ఉంటుంది. కానీ ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, నిస్వార్థమైందిగా ఉంటుంది. ఇది నాన్న భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రేమ, నాట్ మోహము కాదు. శారీర సంబంధమైన ఆకర్షణ కాదు, లైంగిక సంబంధము కాదు. వివాహం అంటే కేవలం లైంగిక ఇచ్చలు తీర్చుకోవడానికి మాత్రమే జరిగేది కాదండి. అది ఆహారం వండి పెట్టడానికి, శరీర అవసరతలు తీర్చడానికి ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకుంటున్నారు అనుకుంటే అది అజ్ఞానం. వివాహమైనది పవిత్రమైనది, ప్రేమతో కూడినది. ప్రేమకు సాదృశ్యమే వివాహం. ఒకరినొకరు సహించుకోవటం, ఒకరినొకరు ఓర్చుకోవటం, ఒకరి కొరకు ఒకరు బ్రతకటం, ఒకరి సుఖదుఖాల్లో ఒకరు కలిసిమెలిసి ఉండటం, ఒకరితో ఒకరు ఏకీభవించటం, ఒకరితో ఒకరు హృదయాలు తెరిచి పంచుకొనటం, ఒకే దృక్పథంతో ఒకే ఆశతో ఏక శరీరులుగా ఏక మనస్కులుగా జీవించి సంతానోత్పత్తిని చేసి ఒక పరలోకాన్ని భూలోకంలో సిద్ధపరచుకొనటమే కుటుంబ రహస్యం. మరి అలాంటి కుటుంబం మీకుందా? అలాంటి సమాధాన సంతోషాలు మీ మధ్య ఉన్నాయా? ఎన్ని కుటుంబాలు ఈ దినాన విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎంతమంది స్త్రీలు ఏడుస్తున్నారు, ఎంతమంది విచ్ఛిన్నమైన కుటుంబాలతో అవస్థలు పడుతున్నారు. మధ్యలో వారి బిడ్డలు ఎంతగా నలిగిపోతున్నారు. సంసోను వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరాడు. ఇక మోహం పెరిగిపోయినప్పుడు అవతల వ్యక్తి ఒక గుణవత, యోగ్యురాల, ఒక కన్యక అనే గ్రహింపే లేదు. ఒక వేశ్యను చూశాడు. వేశ్య అంటే అనేకుల యొక్క ఆశలు తీర్చేటువంటి, లైంగిక కార్యాలకు చోటిచ్చినటువంటి ఒక చెడిపోయిన స్త్రీ. అటువంటి వేశ్య దగ్గర అతడు చేరాడు. ఇది నాన్న ఎంతమంది కుటుంబంలో సమాధానం లేక వీధుల వెంట పడుతున్నారు. భార్యతో సంతృష్టి చెందలేక పర స్త్రీలను మోహిస్తున్నారు. ఎంతమంది స్త్రీలు ఇది నాన్న పర పురుషులతో తప్పైన సంబంధాలు పెట్టుకొని కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. నా మాటలు మీకు కఠినముగా ఉండొచ్చు కానీ బైబిల్ ప్రకారంగా పరపురుషుని పర స్త్రీని ఇచ్ఛతో నీవు చూస్తే, మోహపు చూపుతో చూస్తే అదే వ్యభిచారము అని దేవుని వాక్యం సెలవిస్తూ. వివాహమైన తరువాత భార్యాభర్తల పరిశుద్ధ బంధమునకు బయట పరపురుషునితో పర స్త్రీతో నీవు ఎటువంటి లైంగిక సంబంధం పెట్టుకున్నప్పటికీ అది వ్యభిచారము అని పిలువబడుతూ. వివాహం కాకముందే పరపురుషులతో పర స్త్రీలతో తప్పైన సంబంధం నీవు కలిగి ఉంటే అది జారత్వము
అని పిలువబడుతూ దేవాలయంగా ఉండడానికి దేవుడు మనకు శరీరం ఇచ్చాడు. ఇది పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశించాడు. దీనిని నీవు వేశ్యలకు అప్పగించినప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. ఈ రోజున HIV ఎయిడ్స్ అనే వ్యాధితో ఎంతమంది ఈ దినాన కుమిలిపోతూ ఉన్నారు. మన శరీరంలో రోగాలను ఎదుర్కొనేటువంటి సైన్యం ఉంది. ఈ HIV అనే రోగం ఆ సైన్యానికి వస్తుంది. ఇక ఏమవుతుంది, మనకు ఏ రోగం వచ్చినా ఆ రోగ నిరోధకం చేసే ఆ సైన్యానికే రోగం వచ్చింది కాబట్టి ఇక రోగాలు తగ్గవు. అతడు దినదినము కృంగిపోతాడు. అతడు జలుబు చేసిన, విరోచనాలు వచ్చిన, తలనొప్పి వచ్చిన, కడుపు నొప్పి వచ్చిన ఆ జబ్బు తగ్గక అనేక రోగాలతో అలా బాధపడుతూనే ఉంటాడు. మరి ముఖ్యంగా ఈ రోగము అంటు రోగం కాదు, కానీ ఎవరైతే లైంగికంగా పాపానికి చోటిస్తారో దాని వలన మాత్రమే ఈ రోగం వస్తుంది. ఎంతమంది అమాయకమైన భార్యలు ఈ దినాన భర్త చేసిన దోషం వలన ఈ రోగానికి గురైపోతున్నారు. నిన్ను నీవు నాశనం చేసుకోవటమే కాక నీ భార్యను, నీ బిడ్డలకు నీవు కీడు కలుగు చేసేవాడిగా ఉంటావా? ఎయిడ్స్ వ్యాధి ఎఫెక్ట్ అయిన ఒక స్త్రీ గర్భవతి అయితే ఆ గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఆ దోషం ఉండటం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైనది! వివాహము పవిత్రమైనది, కుటుంబము పవిత్రమైనది. ఇప్పటికే మీరు ఇటువంటి లైంగిక పాపాలకు చోటిచ్చి మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటే దయచేసి మీకో మార్గం ఉంది బైబిల్లో. యేసుక్రీస్తునద్ద మోకరించి ప్రార్థించండి. ఏనాడో యేసు ప్రభు ఈ రోగాలన్నిటి కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎటువంటి రోగమైనప్పటికీ స్వస్థత ఉన్నది. ఎంతో మంది ఎయిడ్స్ పేషెంట్స్ వారి పాపముల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందారు. వైద్యులు కూడా ఆశ్చర్యపడినట్లుగా వారి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అందులో ఏ దోషము లేకుండా ఉండటం గమనించారు. నీకు కూడా ఒక అద్భుతాన్ని చేయగలడు. నీ కుటుంబం ఇప్పటికే విచ్ఛిన్నమైపోయిందేమో, తప్పైన విధంగా నీ వివాహ జీవితాన్ని ప్రారంభించి జీవితంలో సెటిల్ అవ్వలేక, నెమ్మది లేక వేదన చెందుతూ ఉన్నావేమో. నీకో మార్గం ఉంది. ఆ మార్గము యేసుక్రీస్తే. ఆయన దగ్గరకు రా. ముళ్ళ కంచెలుగా ఉన్న నీ బ్రతుకును, ఎండి మోడైపోయిన నీ జీవితాన్ని, చిక్కు చికాకులతో నిండిపోయిన నీ బ్రతుకును చిగురింపజేయగలిగిన శక్తి యేసుక్రీస్తుకు ఉంది. అది ఎలా అని అడిగితే నాకు వివరించడానికి చేత కాదు, కానీ విశ్వసిస్తే అది నీవు అనుభవించి చూడగలవు. అవును, వివాహం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ సంసోను చివరికి తన జీవితంలో వేశ్యకు బానిసైపోయాడు. ఆమె ఆడించినట్లల్లా ఆడటం ప్రారంభించాడు. శత్రు సమూహానికి ఈ బలమైన సంసోనును అప్పగించడానికి కుట్ర పన్నిన ఆమె అతన్ని అంధుడిగా చేసింది. అతడు బానిసగా శత్రువుల చేతుల్లో చిక్కుకున్నాడు. నీవు దేవుని చిత్తాన్ని వదిలి నీ ఇష్టమైన మార్గంలో పోతే శత్రువు చేతుల్లో చిక్కుకోవు. ఎంతమంది ఈ దినాన దేవుని సారూప్యంలో చేయబడిన వారు దరిద్రతలో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, సమస్యలలో ఉన్నారు. కారణం, నీవు సాతాను చేతుల్లో చిక్కుకొని ఉన్నావు. వాడు నిన్ను పీల్చి పిప్పి చేసేస్తున్నాడు. నిన్ను విడిపించడం కోసమే ఈ రోజున యేసయ్య ఈ ప్రోగ్రాం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మండి, నమ్మండి. యేసయ్య నన్ను కరుణించు, నా స్థితి నుంచి నన్ను లేవనెత్తు అని మీరు ఎక్కడున్నారో అక్కడ ఒక చిన్న ప్రార్థన చేయండి. ఒక అద్భుతం జరుగుతుంది. ఈ సంసోను అదే చేశాడు. ఈ ఒక్కసారి నన్ను గుర్తు చేసుకున్న ఆయన, నా ఇష్టానుసారంగా నా శరీరాన్ని వాడుకున్నాను, నా బ్రతుకును పాడు చేసుకున్నాను, నా భవిష్యత్తును పాడు చేసుకున్నాను, నా వివాహం విషయంలో తప్పటడుగు వేశాను, నా జీవితం అంతా గందరగోళమైపోయింది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీటితో మొరపెట్టాడు. అంతే, దేవుడు ఒక అద్భుతమైన రీతిగా తనకు నూతనమైన బలాన్నిచ్చాడు. శత్రువులందరినీ జయించే శక్తినిచ్చాడు. కానీ వారితో పాటే అతడు కూడా మరణించవలసి వచ్చింది. గమనించండి, దేవుడు మన కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మనం వాటిని చిందరవందర చేసుకొని జీవితాన్ని చిక్కుల వలయంగా చేసుకుంటున్నాం. ఇప్పటికే నీ వివాహం విచ్ఛిన్నమై ఒంటరిగా బతుకుతున్నావేమో. తిరిగి నా భార్య నా దగ్గరకు వస్తుందా, తిరిగి నా భర్త నన్ను చేర్చుకుంటాడా అని తపన పడుతూ ఉన్నావేమో. అయ్యో, నా భర్త పరస్త్రీలతో తిరుగుతున్నాడే, ఇక నా కుటుంబం కట్టబడుతుందా అని దుఃఖపడుతూ ఉన్నావేమో. బిడ్డలు చూడండి ఒక్కసారి. వారి కొరకైనా మీరు ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు ఓర్చుకోండి, ఒకరితో ఒకరు సమాధాన పడండి, ఒకరితో ఒకరు మనసు కలిసి ప్రార్థించండి. మీ చేత కాకపోతే మీకు శక్తినివ్వగలిగిన యేసు ప్రభు సన్నిధిలో మోకాళ్ళలోని ప్రార్థించండి.
దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ రోజు కసుబుస్సు అనుకుంటున్న మీరే యేసుక్రీస్తు ప్రేమతో నింపబడినప్పుడు ప్రేమ ఐక్యతలతో సంతోష సమాధానాలతో జీవిస్తారు. అవును, యేసు ప్రభు ఈ దినాన విరిగిపోయిన అనేక కుటుంబాలను కడుతూ ఉన్నాడు. అపవాదిని ఎదిరిద్దాం, యేసయ్యకు సమర్పించుకుందాం. అప్పుడు గొప్ప దీవెన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం అనుభవిస్తాం. మరి ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఈ సమయంలో ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి యవ్వన బిడ్డ హృదయములోను నీవు క్రియ చేయము నాయన. నీ చిత్తములో వారు వివాహము చేసుకున్నటకు, నీ ఆశీర్వాదములతో దాంపత్య జీవితంలో వర్ధిల్లుటకు, మంచి మాదిరికరమైన కుటుంబాలను కలిగిన వారిగా మేముండుటకు సహాయం చేయి తండ్రి. సాతాను కార్యాలను లయపరచు నాయన. దైవ భయమును మానవ జాతికి కలుగజేయము తండ్రి. ఏ భార్యాభర్తల మధ్య సాతానుడు దూరి వారిని వేరు చేయడానికి, పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడో అట్టి కుటుంబాల్లో నుండి సాతానును పారదోలుచున్నాము తండ్రి. అయ్యో, నా భర్త నన్ను వదిలి పరస్త్రీలతో తిరుగుతున్నాడే, ఎంతకాలము నేను ఇది ఓర్చుకోవాలి అని వ్యధ చెందుతున్న భార్యలను జ్ఞాపకం చేసుకుని వారి కన్నీటిని తుడిచి వారి కుటుంబాలు కట్టునాయన. నా జీవితము సరిలేదు, నా ప్రవర్తన సరిలేదు, నేను పరస్త్రీ వ్యామోహరణనై ఉన్నాను, శరీర ఇచ్చలతో నిండి ఉన్నాను అని గుర్తు చేసుకుని పశ్చాత్తాపడినట్లుగా వ్యభిచార కోపంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించము నాయన. ఈ సమయంలో సాతాను చేతుల్లో చిక్కుకున్న ప్రతి కుటుంబాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. భార్యను విడిచి పరస్త్రీలతో తిరుగుతున్న ప్రతి పురుషుడి హృదయంలో ఒక కార్యాన్ని జరిగించి తన స్థితిని తాను గుర్తించి తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయము. భర్తను విడిచి మొండికి తిరిగి పర పురుషులతో జీవిస్తున్న ప్రతి స్త్రీని ఈ సమయంలో కనికరించు నాయన. విరిగిన కుటుంబాలు కట్టే దేవుడవు, చెడిపోయిన జీవితాలు బాగు చేసే దేవుడవు. ఈ పరిశుద్ధాత్మ కార్యాలు ఈ కార్యక్రమాలలో ప్రార్థించబడిన ప్రతి వ్యక్తి గృహంలోను, బ్రతుకులోను, హృదయంలోను కొనసాగుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలము, ప్రభు జీవింతు నీ కోసము. నీవిచ్చిన వరమే ఈ జీవితం, నీ సేవకే అంకితం. నీవే పొడిగించిన ఆయుష్కాలము, ప్రభు జీవింతు నీ కోసము. దేవునికి స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇప్పుడే ఒక పోస్ట్ కార్డు తీసుకొని మాకు రాయండి, లేక టెలిఫోన్ చేసి చెప్పండి. ఈమెయిల్ ద్వారా, SMS ద్వారా కూడా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయవచ్చు. మీ కుటుంబంలో సమస్య ఎలాంటిదైనా దాని నుంచి ప్రభు మిమ్మల్ని విడిపించి మీకు శాంతి సమాధానాలను ఇచ్చినట్లుగా మీ కొరకు యేసు ప్రభు పాదాల దగ్గర ప్రార్థించడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. మీరు కూడా ఈ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మీ కుటుంబాన్ని కడతాడు, మీ జీవితాలను బాగు చేస్తాడు, మీరు పోగొట్టుకున్న సమాధాన సంతోషాలను మీకు తిరిగిస్తాడు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా: జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.